వద్దంటే వరేస్తాం, వ్యవసాయం అంటే అది ఒక్కటైనా, పంట మార్పు ఎందుకు కోరుకోం, రిస్క్ తీసుకోవడానికి భయమా, తప్పు రైతుదా వ్యవస్థదా అంటూ 100% వ్యవస్థ, 99.9999% వ్యవస్థ, 0.0001 కాడనే రైతుదేమన్నా ఉంటుంది గీతంతా. అది కూడా ఎందుకంటే ఏం చేస్తాం మరి, ఇప్పుడు ప్రతోడు అలకట పని ఎంచుకున్నాక, ప్రతోడు మీద బతికినాక రైతు నొక్కొని ఎందుకు బురదలు చంపాలి? ఆ రైతు నేనెందుకు ఈ కథ వాడాలి? అందరి లెక్క నేను ఎందుకు తిప్పల పడాలి? ఇప్పుడు వరి అంటే ఏంది, ఒకనాడు నాటేసే నుంచి మొదలు పెడితే, అంటే దున్నకాల నుంచి మొదలు పెడితే చివరికి కుప్పలు కొట్టేదాకా, గడ్డి దొక్కిచ్చేదాకా ఉండేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని అప్పుడు కష్టంగా ఉంటుండే. అందుకే 10 ఎకరాలు ఉన్న రైతు కూడా 1, 2, 3 ఎకరాలు పండిస్తే చాలా గొప్ప ఆ కాలంలో. ఇలా 10కి 10 పండించే కాలం ఎందుకు వచ్చిందంటే మిషనరీ, నాటేయనికి మిషన్లు, దునకాలకు మిషన్లు, తర్వాత కోతలకు మిషన్లు, తర్వాత అన్నిటికీ కుప్పలు కొట్టరు, ఏది కూడా ఇక ఇప్పుడు చేత్తో చేసే పని లేదు, ఖాళీ పారకం పెట్టుడు, లేకపోతే చిన్న పనులు ఒడ్లు కూడా అవి తప్ప ఇంకా వెరైటీ లేవు. అయితే ఆ పని అదే ఇప్పుడు కష్టమైపోయింది. ఇప్పుడు మనం తింటున్న తిండికి అప్పటి రైతులు యాడున్నారు? ఇప్పుడు అప్పటి వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఈ వ్యవసాయం చేసిన చాలా గొప్ప. అయితే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, వాణిజ్య పంటల వైపు మల్లుదాము, పొద్దుతిరుగుడు పువ్వో, లేకపోతే ఇటు పక్క పల్లియో అంటే వేరుశెనగ, లేకపోతే ఇంకా మొక్కజొన్న, ఇంకా వాణిజ్య పంటలు చాలా ఉన్నాయి, ఆయిల్ ఫామ్ కావచ్చు, ఇంకా వేరే పంటలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మళ్లించాలని వాళ్ళు ప్రయత్నం చేసినా, చెరుకు పండించాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు వస్తున్న ఒక ఇబ్బంది, ఇటు కోతులు లేదా అటు అడవి పందులు. వీటి వల్ల కాపాడుకోలేకపోతున్నారు, కష్టమవుతుంది. అదే వరి అనుకో, ఇక వరి కాడికైతే ఏం రావు కాబట్టి, ఏం ఇబ్బంది చేయవు కాబట్టి, సో కాపలా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రైతులంతా మార్చుకుంటే అదేం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఇది ఎవరి అలసత్వం? కోతులను ఎవరు నియంత్రించాలి? అవుతుందా రైతులతోని? అట్లే అడవి పందులు ఎవరు నియంత్రించాలి? వాటి వల్ల పంట నష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఉన్నదంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ పంటలు వేయాలంటే భయపడుతున్నారు. లేకపోతే ఒకనాడు వేసినోళ్ళే, ఒక 20-30 ఏళ్ల కింద నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినా కదా, 10 ఎకరాలు ఉన్న చోట 5 రకాల పంటలు కనిపిస్తుండే. ఓ దిక్కు శనగేస్తుండే, ఓ దిక్కు మక్కేస్తుండే, ఓ దిక్కు పల్లికాయ వేస్తుండే, ఓ దిక్కు చెరుకు తోట ఉంటుండే, ఇంకో దిక్కు ఈ వరి పొలం ఉంటుండే. ఒక 5 రకాలైనటువంటి పండించే కాలంకి వెళ్ళి ఒకే దాని పైకి అయిపోయింది. ఒకటి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర లేదా ప్రభుత్వ కొనుగోలు ఏదైతే ఉందో దాన్ని బట్టి రైతులంతా కూడా అటువైపు మళ్ళీరు. ఇలా ఇంకొక వర్గం బాధిస్తుంది, రైతులు కూడా కొంత సోమరిపోతులు అయ్యారు. ఎందుకంటే అల్కగా అయిపోయింది ఇంకా పని. వేరే పంటకైతే వాడు కష్టపడాల్సి వస్తుంది, ఈ పంటకైతే ఖాళీ నాటే పిచ్చిని పారకం పెట్టేస్తే అయిపోయాయి, రోజువే కట్టుకొస్తే ఆ గల్మ కట్టేస్తే అయిపోతుంది అంతే, ఇంకా అంతకుమించి ఇంకా వేరే చేసేది ఏం లేదని చెప్పి అంటారు. అందుకే ఇక్కడ వ్యవసాయం అంటే ఒక వరి పంటైనా అన్నీ తెలిసిన రైతన్న పంట మార్పు ఎందుకు కోరుకోరు అంటూ ఖచ్చితంగా వ్యవస్థలో ఉంది మార్పు, చేయాల్సిన మార్పు. రైతుల్లో రావాల్సిన మార్పు కంటే ఎక్కువ వ్యవస్థలో ఉంది. ఫస్ట్ మొదటగా ప్రభుత్వ పెద్దలు ఆలోచన తీరు మార్చుకోవాలి, అప్పుడే పంట మార్పు జరుగుతుంది. అయితే తీరొక్క పంట వేసి తెలివైన రైతు అనిపించుకోవచ్చు కదా, పాత తరానికి తెలియకపోయినా కొత్త తరానికి ఏమైంది, శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతున్నా ఇంకా పాత పద్ధతుల్లోనే వ్యవసాయం అంటే ఎట్లా, ఇది వ్యవస్థ లోపమా, రైతు వైఫల్యమా, మార్పు కోరుకుందామా, మనం ఇంతేనని కూర్చుందామా అని చెప్పి ఈ పేజీలో మనం ఇంతే అని ఒక పేజీలో ఈ వార్త వచ్చింది. అయితే ఇది చాలా ముఖ్యం. గతంలో కూడా మనం చాలాసార్లు దీనికి సంబంధించి మాట్లాడుకున్నాం. కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి సరిగ్గా స్పందన లేక, వాళ్ళు మన గురించి ఆలోచన చేయలేకపోవడం వల్లనే మేము ఏది ఉంటే అదిగా ఎట్లుంటే అట్లా నడిపిస్తూ ఉన్నాం. కానీ ఒకవేళ ప్రభుత్వాలే కనుక మాకు సహకారం అందిస్తే, కోతులు అట్లే అడవి పందులు లాంటి వాటిని ఒకవేళ నియంత్రిస్తే మేము ఎందుకు పంటలు వేయలేకపోతామని చెప్పి అడుగుతూ ఉంటారు. చేనుకు చేమ ఉంటేనే పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చి రైతుకు రొక్కం మిగులుతుంది, వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రైతు కళలో ఆనందం కనిపిస్తుంది, తర్వాతి పంటకు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమవుతాడు. కానీ వ్యవసాయం చేసే ఏ రైతు ముఖాన ఖరీఫ్లో కనిపించే ఉత్సాహం రబీలో కనిపించదు, రబీలో కనిపించే ఉత్సాహం ఖరీఫ్లో కనిపించదు. ఇది వ్యవస్థలో లోపమా, రైతు వైఫల్యమా అంటూ వద్దంటే వరేస్తామంటూ వరి గురించే కంప్లీట్గా వరికి సంబంధించిందే మాట. పంట మార్పు ఎందుకు కోరుకోం, మార్కెట్లో లాభాలు ఎందుకు పొందలేం, రిస్క్ తీసుకోవడానికి భయమా, లేక కష్టపడడం చేత కాకుండా రైతు తప్పుదా వ్యవస్థ అంటూ మనం ఒక రైతుతో మాట్లాడడం. నిజంగానే ఇది ఖచ్చితంగా రైతులు మాత్రమే చెప్పాల్సినటువంటి అంశం. రైతుతోని మాట్లాడితేనే అర్థమవుతుంది ఈ వార్తకి సంబంధించి. పంట మార్పు ఎందుకు కోరుకోరు, లాభాలు ఎందుకు తీసుకోరు, అసలు ఇది చేతగాని తరమా అని చెప్పేసి రాసినటువంటి వార్తలో మరి రైతుల వల్లనే ఈ పంట మార్పు జరగట్లేదా, లేదంటే ప్రభుత్వం వల్ల జరగట్లేదా అనేదాన్ని రైతు వైఫల్యం కాదు అని చెప్పి కూడా ఇక్కడ వచ్చింది. మనం ఒకరిద్దరు రైతులతో, మీరు కూడా లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా నాకు కాల్ చేయొచ్చు, ఏదైనా ఉంటే ఈ సబ్జెక్టు గురించి డెఫినెట్గా మీరు మాట్లాడచ్చు. మీకు అవగాహన ఉన్నటువంటి సబ్జెక్టు, మీరు ఎందుకు ఒకటే పంట వేస్తుర్రు, మిగతా పంటలకు ఎందుకు పోతలేరు, దానికి కారణం ఏంటి మాట్లాడదాం, రైతులతో మాట్లాడదాం. రైతు ఎప్పుడు కష్టపడడంలో వెనుకాడడు, మార్కెట్లో ధరల నియంత్రణ లేకపోవడం, సరైన మద్దతు ధర లేకపోవడం రైతు చేతిలో ఉండవు.
దేశంలో ఇప్పటికీ 63% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డా కూడా దేశంలో వ్యవసాయ విధానం లేకపోవడం దురదృష్టకరం. పంటల ప్రణాళిక లేకపోవడం, తన పంటకు తానే ధర నిర్ణయించుకునే హక్కు లేకపోవడం బాధాకరం. పంటలకు లాభసాటి ధర ఉంటే రైతు ఏడాది పొడవునా ఒకే ఉత్సాహంతో పనిచేస్తాడని చెప్పి పులిరాజు రైతు సామాజిక కార్యకర్త అంటా ఉన్నాడు. ఇక ఇంకొకటి, మాకు అవకాశం లేదంటూ ఇగో మాది మూసీ పరివాహక ప్రాంతం, రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు వరే వేస్తాం, తడి ఆరినట్టు ఉండదు, తేమ తగిలినట్టు ఉండదు, ఒక దిక్కు వరి కోత కోస్తూనే ఇంకో దిక్కు పొలం దున్ని తర్వాత పంటకు సిద్ధం చేయాల్సిన పరిస్థితి, పంట కోసి కళ్ళంలో పెట్టుకొని దేవునికి దండం పెట్టి ఎదురు చూడాలి. అట్లే అందరిలా మాకు తీరొక్క పంట సాగు చేయాలని ఉంటుంది కానీ సాధ్యపడదు, ₹1000 మందులు పిచికారీ చేసి నేల తల్లి కోసం అప్పులు చేస్తుంటామని బోళ్ళపోచే రైతు కూడా అదే మాట అంటా ఉన్నాడు. మార్కెట్కు ఇది అంటారు కదా, మార్కెట్కు తగ్గట్టు మారాలి కదా అంటూ వీళ్ళు అంటా ఉన్నారు. వీళ్ళేమో మేము ఎందుకు పండించలేము, డెఫినెట్గా పండించగలుగుతాం కానీ మాకు ప్రభుత్వం నుంచి సహాయం తక్కువ ఉంటుంది అని చెప్పి ఇలా ఇగో ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కాల్ చేయండి నాకు, లైవ్లో నెంబర్ పనిచేస్తూ ఉంది. మీరెందుకు ఒక వరి మాత్రమే వేస్తున్నారనే దానికి ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మాట్లాడాలి. హలో అన్న, నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు అన్న. లైవ్లో ఎందుకు ఉన్నారంటే ఇలా వ్యవసాయం గురించి వచ్చింది ఒక వార్త అయ్యాలా చెప్పండి. ఏంటంటే మీరు వద్దంటే వరేస్తాం అంటారు, కానీ వరే అంటారు, వేరే పంటలు ఎందుకు అయ్యారు, మీకు చేతనైతే లేదా అని వార్త వచ్చింది. పంట మార్పు ఎందుకు కోరుకుంటలేరు? మా దగ్గర అడవి పందులు ఎక్కువ, మా దగ్గర భూములు షౌక భూములు కావు, సౌటకట్టు భూములు, అందులో వరి తప్ప వేరే పంట లేవు. మళ్ళీ ఎవరన్నా మామూలు రైతులు షౌకలో ఏదైనా పంట పెడదామంటే పందులే. కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు మీకు, కష్టపడడం చేత కాదు, ఇది తప్పు, మరి రైతుదా వ్యవస్థదా అని మాకు పందులతో తీగిపోయింది సార్. ఒక బడ పెట్టాము. వేరే ఏ పంట పెడితేనాయి మరి? ఇక ఏమి తప్ప ఏముండదు సార్, ఈ భూమిలో ఏది పండదు సార్. సో మీరు ఒకవేళ అన్ని అనుకూలిస్తే, అంటే పందులు అంటే మరి పందులు ప్రభుత్వాన్ని నియంత్రించేది మీరు చేసుకోవచ్చా ఎట్లా? పందులు ఎవరేం చేస్తాం సార్, ఏమన్నా పందులు కరెంట్ పెట్టద్దు వాటికి, కరెంట్ పెట్టద్దంటే సార్. కోతులు పీకేస్తుండే సార్. ఏంటది ఇంతకు ముందు ఇప్పుడు మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తారు అందాదా? మీరు ఎన్ని ఏళ్ళ నుంచి? మేము 30 సంవత్సరాలు సార్. 30 ఏళ్ళ కింద ఎట్లా చేసారు? గిదే ఖాళీ వరేసుకురా మరి? అప్పుడే మొక్కజొన్న పెట్టినాము, కూర చెట్టు పెట్టినాము. ఓ సూపర్. మళ్ళా కందులు పెట్టినాము. ఎందుకు మారింది అంటే, ఎప్పటి నుంచి మారింది ఇది, ఎందుకు మారింది? ఇక ఏదైతే మన అడవి పందులు ఎక్కువ అయిన తర్వాత బంద్ చేసాం. మత్స్యకట్ట మొత్తం సొరగట్ట వెళ్ళింది, పొలం మారతలేదు. ఇది మనం వచ్చేవరకు మళ్ళీ వర్షం వరకు 15 వరకు ఆరుతల భూమి దాని వలన వరి పెట్టవలసి వస్తుంది. ఓకే ఓకే, అది మీ సమస్య. అదొకటి. ఇంకోటి అంటే ధర కూడా, అంటే మేము పెట్టగలుగుతాం కానీ మార్కెట్ లో కూడా ధర నియంత్రణ ఉండదు, సరైన మద్దతు ధర ఉండదు, ఎప్పటికీ అసలు రైతు చేతుల్లోనే ఉండదు. కాబట్టి అసలు వ్యవస్థలో మార్పు రావాలి, మేము రెడీ ఉన్నాం చేయని కానీ కొంతమంది అంటారు. వాస్తవంగా ఏదైతే సన్నబట్టి పెట్టమని దానికి గిట్టుబాటు ధర కల్పించాలి సార్. ఏ ప్రభుత్వం గిట్టుబాటు ధర పెట్టాలి. ఎప్పటికైనా మనసాంతికి ఒకసారి 600 పెడతాయి, వాటికి ఒక క్వింటల్ కు ఒక ₹100 వేస్తారు, ఒక మనసాంతికి 600 వేస్తారు. ఓకే, అటువంటి అప్పుడు దీంట్లో వాటి కూడా పెంచాలి. అదే అంటే ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క ఇబ్బంది ఉన్నది అన్నట్టు, అన్ని ఒక్క తారీఖు లేకుండా అన్ని జిల్లాల్లో ఓ జిల్లాకు ఒక్కొక్క సమస్య ఉన్నది పంటలలో. అవును సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూసిరా రైతులు ఏమంటారు అంటే, సరే మాకున్నటువంటి సమస్య మాకున్నది, ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి, మా దగ్గర అయితే పందుల గోస అని చెప్తున్నాడు. పందులతోని గోస ఉన్నదట వాళ్ళకి. అట్లే ఇగో ఒకవేళ వీటికి ఏమన్నా తక్కువైతుందా అంటూ తీరొక్క పంట వేస్తే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది కదా అనిపించవచ్చు, వాస్తవమే. కానీ ఎంత పెడితే అంత వస్తుంది కదా అని. అయినా మరి వరికేం తక్కువ అవుతుందా? గతంలో సాంప్రదాయ సాగు చేసేవాళ్ళు కాబట్టి దున్నుడు, నాట్లు, కలుపు, మందులకు తక్కువ ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడంతా యాంత్రిక సాగే కదా, దున్నడం నుంచి కోత వరకు అంతా ట్రాక్టర్లు, వరి కోత మిషన్లతోనే చేస్తున్నాం. వీటికి ఏమైనా తక్కువ ఖర్చు అవుతుందా? ఎంత పెట్టుబడి పెట్టిన ఆఖరికి సర్కారు ధాన్యం కొనకపోవడం, మద్దతు ధర రాకపోవడం, అతివృష్టికి అనావృష్టికి పంట నష్టం జరిగి పరిహారం కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది కదా అంటూ ఇక్కడ కంపల్సరీ లాభం అసలు దళారులక లేకపోతే మనక అంటూ ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరో ఆపలేము, అతివృష్టిని అనావృష్టిని మనం ఎవరము నియంత్రణ చేయలేము. కానీ వాటికి చిక్కకుండా దొరకకుండా లాభసాటి వ్యవసాయం అయితే చేయొచ్చు. దాన్ని తెలివైన వ్యవసాయం అంటారు. తెలివైన వ్యవసాయం అంటే ఏదో నిఘంటువుల్లో శోధించాల్సిన అంశమేమి కాదు, పుస్తకాలు తిరగాయాల్సిన విషయం ఏమి కాదు. తెలివైన వ్యవసాయం రైతుకు బాగా తెలిసిన
తెలిసిందే. మూస ధోరణి సాగు కాకుండా లాభసాటి వ్యవసాయం గురించి ఆలోచించాలి, మార్కెట్ను పరిశీలించాలి, మార్కెట్లోని దళారులకు అనుగుణంగా కాకుండా మనకు లాభం వచ్చే విధంగా సాగు విస్తరింపజేయాలంటూ గాల్లో దీపం పెట్టడం ఎందుకు అన్నట్టు. ఇగో వ్యవసాయం అంటే ఒక్క వరి పంటైనా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు వరే సాగు చేయాలా? 5 ఎకరాలు ఉంటే అందులో 2 ఎకరాలు వరి పంట వేసి, ఇంకో ఎకరంలో కూరగాయలు వేసి, ఇంకో ఎకరంలో మక్కలేసి, మిగిలిన దాంట్లో పశువుల గడ్డి, ఆకుకూరలు వంటివి వేస్తే 6 నెలల దాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఉన్న 5 ఎకరాల్లో వరి వేస్తే ఫలితం పైవాడి దయ అని గాల్లో దీపం పెట్టే పరిస్థితి ఎందుకు? అయితే వరేసిన అదే పని చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న కమతాలుగా విభజించి మార్కెట్కి అనుగుణంగా రకరకాల పంటలుగా సాగు చేసిన అదే పని చేయాల్సి ఉంటుంది అని. అందుకే ఒక్క పంట వేసి కన్నీళ్లు పెట్టే బదులు రకరకాల పంటలు వేస్తే మంచిది కదా అంటూ రకరకాల పంటలు పెట్టి ఇంకా ఆగం కావడానికి. అందుకే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సింది వ్యవసాయ శాఖనే. ఆయా జిల్లాలకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించిన తర్వాతనే వాళ్ళు పంట మార్పిడి విధానానికి ప్రోత్సహిస్తే బెటర్. రైతులకు కూడా ఇట్లేం ఇష్టం లేదు, వాళ్ళకు కూడా అది కష్టంగానే ఉంది. ఏసీ ఎదురు చూసుడే ఉన్నది, విపరీతమైన పెట్టుబడి అవుతుంది, భూమి సారవంతం కోల్పోతూ ఉన్నారు, నష్టం అవుతూ ఉంది. వాళ్ళకి అది మార్చుకుందామంటే ప్రభుత్వం నుంచి సరైన సపోర్ట్ లేక, సరిగ్గా మరి మద్దతు ధర విషయంలో కావచ్చు, లేకపోతే మార్కెట్ నియంత్రణ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా అంతా పెద్దోళ్ళ చేతులు ఉంది. కాబట్టి రైతు ఏం చేస్తుండంటే ఆయనకు తోచిన దాంట్లో ఆయనతో అయ్యే కడక ఆయన చేస్తున్నాడు అంతే. అందుకోసమే కొంత ఇబ్బంది అవుతోంది.